Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 8.7గా నమోదైంది. దీనివల్ల అమెరికాతో పాటు చాలా దేశాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆస్ట్రేలియా, వెనుజులా, ఇండోనేషియా, జపాన్, ఇంకా పెరు, చిలీ ఇలా అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. సునామీ వస్తుంది అని చెప్పేసి. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం ఇప్పుడు ఓయూ ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన లైవ్ కాల్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, భారీ భూకంపం సంభవించింది, ఎంత ప్రమాదం జరిగింది, ఇంకా అంటే డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా చనిపోయారా, చాలా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది అనేది అయితే ఇంకా బయటికి రాలేదు. పోర్ట్ల వరకు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు. సో ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రాబోయే రోజుల్లో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. ఇప్పటికే మన భారతదేశానికి కూడా అలాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందనుకోవచ్చా సార్? అసలు ఇంత భారీ భూకంప తీవ్రతకి కారణం ఏమై ఉంటుంది సార్? ఇది గొప్ప ప్రమాదమే వచ్చినట్లు మనం భావించాలి. ఎందుకంటే 8.7, 8.8 మ్యాగ్నిట్యూడ్ లో భూకంపం రష్యాలో వచ్చింది అంటే అది మాక్సిమం మన వాళ్ళు 10కి తీసుకున్నారు, దానికి దాటదలే పెద్దగా అనుకుంటూ. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో అతిపెద్ద వాటిల్లో ఇది 6ది. 6th ర్యాంక్ ఇచ్చారు దీనికి. ఓకే. మరి ఇలాంటి భూకంపం వచ్చింది అంటే మనం ఏదో అనుకుంటాం, ఈ భూమి చాలా పెద్దది, మనకి ఎలాంటి ప్రమాదాలు ఉండవు, మనకు ఇష్టం వచ్చినట్లు అటు తవ్వచ్చు, ఇటు తవ్వచ్చు, దాన్ని ఇటు చేయొచ్చు అని అనేక విధాలుగా మనం భూమిని ఒక రకంగా హింసిస్తున్నాం. అటు గ్యాస్ కోసం వెళ్ళి తవ్వుతాము, లేకపోతే ఇటు ఓర్స్ మినరల్స్ కోసం తీస్తాము. ఇన్ని డిస్టర్బెన్స్లు మనం చేస్తున్నాం. పర్టికులర్గా ఇప్పుడు రష్యాను ఉక్రెయిన్ వార్ చూసినట్లయితే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రోజు కూడా వాళ్ళు లిబరేట్ చేస్తున్నారో, వినాశానికి వాడుతున్నారో మన అందరికీ తెలిసిందే. మరి ఏమైతేనేమి రష్యాలో సుమారు ఒక 120 నుంచి 150 కిలోమీటర్ల లోపల ఈ భూమి కంపించింది అంటున్నారు. ఇది దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించుతుంది ఈ భ్రమణం. అందుకనే ఇప్పుడు మనకి భూమి మీద ఏదో అవన్నీ కూడా చాలా దూరంగా ఉన్నట్టు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ దూరంగా ఉన్నట్లు మనం ఫీల్ అవుతాం. కానీ నిజానికి భూమి అడుగు నుంచి చూసినప్పుడు ఒక దగ్గర డిస్టర్బెన్స్ వస్తే అది ప్రపంచంలో అనేక ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 8.8 మ్యాగ్నిట్యూడ్ లో ఎర్త్క్వేక్ వచ్చింది అంటే, భూకంపం వచ్చింది అంటే అది డెఫినెట్ గా చాలా దేశాలని ప్రభావితం చేస్తుంది అనేది డెఫినెట్ గా నమ్మదగిన విషయమే. ముఖ్యంగా ఈ సముద్రాలు అనేవి భూమిని 70% ఆవరించి ఉన్నాయి. వాటికి అడుగున భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ నీటి మీద ప్రభావం చూపుతుంది. ఆ నీటిలో అది మెల్లగా సర్ఫేస్కి వస్తుంది. ఇప్పుడు ఈ భూకంపాలు కూడా 2 రకాలు ఉంటాయి అమ్మా. ఒకటి షాలో భూకంపాలు అంటాం, షాలో ఎర్త్క్వేక్స్. 2 డీప్ ఎర్త్క్వేక్స్. షాలో అంటే ఏదో భూమికి ఒక 30 నుంచి 70 కిలోమీటర్ల పై భాగంలో, అంటే లోపల నుంచే 70 కిలోమీటర్ల నుంచి పైన వచ్చిన వాటిని షాలో భూకంపాలు అంటాము. అంతకంటే కిందకి వెళ్ళినట్లయితే డీప్ అంటే లోతైన భూకంపాలు అని మనం పిలుస్తాం. ఇప్పుడు ఇది షాలోని దాటి డీప్ భూకంపం లెవెల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఇది వాళ్ళు ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్స్ ని బట్టి. కాబట్టి డీప్ భూకంపాలు ఎప్పుడు కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ని కలుగజేస్తాయి. షాలో ఏంటంటే భూమి ఉపరితలంలో తక్కువ మార్పుల్ని కలుగజేసే కెపాసిటీ కలిగి ఉంటాయి. కాబట్టి దీనివలన నష్టం అనేది డెఫినెట్ గా జరుగుతుంది. సముద్రాలు అల్లకల్లోలం అవ్వచ్చు. మన వాళ్ళు చెప్పటం సుమారు 10 to 12 ఫీట్, 10 నుంచి 12 అడుగుల ఎత్తు అలలు, సముద్రపు వేవ్స్ పైకి పడతాయి. అందుకనే సముద్రం ఒడ్డున దగ్గరలో ఉండే వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాలను వెకేట్ చేసి, ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోండి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమన్నా మన ఇండియాకు కూడా ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓన్లీ
ఆ పసిఫిక్ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది చూడండి అమ్మా, సముద్రాలు పేరుకి విడివిడిగా ఉన్నట్టే ఉంటాయి కానీ చివరికి అన్ని ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాయి. Yes, అవును. ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రానికి, మన ఇండియన్ ఓషన్ కి, తర్వాత హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా భూమి లోపల వచ్చే ఒత్తిడిని ఒక సముద్రం నుంచి ఇంకో సముద్రంకి వ్యాపించడంలో పెద్ద కష్టమేమీ కాదు. ఓకే. కాబట్టి ఇండియా దీని వల్ల ప్రభావితం కాదు అని చెప్పలేము, అవ్వకపోతే మనకు. అసలు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల వింటూ ఉన్నాం సార్ ఎర్త్క్వేక్స్ గురించి. రెగ్యులర్ గా ఎర్త్క్వేక్స్ ఎక్కడో ఒక చోట, అవి మరీ ఎక్కువ తీవ్ర స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత రిక్టర్ స్కేల్ మీద అయితే వాటి మ్యాగ్నిట్యూడ్ నమోదవుతూనే ఉంది. ఇదైతే అత్యంత భారీ భూకంపం అనుకోండి. సో ఇలాంటి ఎందుకు రెగ్యులర్ గా జరుగుతున్నాయి సార్ అసలు? ఒక విధంగా చెప్పాలంటేనమ్మా, ఇవి మనం ఆల్రెడీ ఇదివరకే మన సుమన్ టీవీలో మీరు నేను మాట్లాడినప్పుడు ఈ అవును విషయాలు కొన్ని డిస్కస్ చేసాము. కరెక్ట్. దీనికి ఈ ప్లేట్ల మూమెంట్, భూమి క్రింది లేయర్లో ఉండే ఆ ప్లేట్ల మూమెంట్ వలన ఒక ప్లేట్ మీద ఒకటి ఎక్కటం కానీ, ప్లేట్లు రుద్దుకోవటం కానీ, ఇలాంటి వాటి వలన ఈ భూకంపాలు వస్తాయని మనం చెప్తున్నాము. అవి ఈనాడు మనం కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదు. లేకపోతే ఈనాడు మనం వాటిని మెజర్ చేసే యంత్రాలను మనం సృష్టించగలిగాం కాబట్టి వాటి వలన వాటి యొక్క తీవ్రతను కనుక్కుంటున్నాము. ఇది మనం ఇప్పటికి 6వ పెద్ద భూకంపం. అంటే దీని ముందు ఇంకా 5 పెద్ద భూకంపాలు ఉన్నాయి. అవి ఆనాడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేక వాటి గురించి వివరణలు ఇవ్వలేకపోయారు. కేవలం డ్యామేజ్, ఎంత డ్యామేజ్ అయింది, ఇది ఎంత డ్యామేజ్ అయింది కాబట్టి ఈ భూకంపం యొక్క ప్రభావం ఎంత కాబట్టి ఇది ఒక పెద్ద భూకంపంగా కొలవచ్చు అని క్వాలిటేటివ్ గా, గుణాత్మకంగా మాత్రమే ఆ రోజుల్లో ఆ భూకంపాల గురించి చెప్పారు తప్పితే ఇప్పుడు మనకి కొంత వచ్చిన తర్వాత స్టడీ చేసే అవకాశం మనకు వచ్చింది. ఇది ఎంత తీవ్రత ఉన్నది అనేది మనం కొలగలుగుతున్నాము. కాబట్టి ఇదివరకు లేవు అనుకోవడానికి కూడా ఇదేమీ లేదు. ఇదివరకు కూడా భూకంపాలు వస్తూనే ఉన్నాయి, వచ్చి ఉన్నాయి. అంటే ఎక్కువ అయ్యాయి కదా సార్ ఈ మధ్యకాలంలో, అది అడుగుతున్నాను నేను. చాలా ఎక్కువ అవుతున్నాయి అని అడుగుతున్నాను. ఇది డెఫినెట్ గా చాలా ఎక్కువ వస్తాయి. 8.8 అంటే 10కి మ్యాక్సిమం పెట్టుకున్నాము అనుకున్న పరిస్థితుల్లో ఊహించనంత తీవ్ర స్థాయిలో వచ్చింది. దీనివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళంతా కూడా ఎస్టిమేట్ చేసి పంపుతారు. డెఫినెట్ గా ఇది చాలా డ్యామేజ్ చేసి ఉంటుంది. సముద్రాల్లో తీవ్ర స్థాయిలో సునామీలు వస్తాయి అనే విషయం కూడా మనం నమ్మదగిన వార్తే. కాబట్టి అన్ని దేశాలు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు, ముఖ్యంగా వాళ్ళు హెచ్చరించింది జపాను, హవాయి, అదేవిధంగా అమెరికా, పర్టికులర్లీ కాలిఫోర్నియా లాంటి ప్లేస్లు, సముద్రానికి అతి దగ్గరలో ఉన్న ప్లేస్లు, ఇటువంటివన్నీ కూడా పసిఫిక్ ఓషన్ ఇలాంటి పెద్ద సముద్రాల దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా వీటి యొక్క ప్రభావాలు ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ ప్రాంతాల్లో అనేది మనం కోరుకుంటున్నాం. సరే, ఏదైనా ఇండియా కూడా, మనకు కూడా ఎక్కువగా తీర ప్రాంతాలు ఉంటాయి కదా సార్, సముద్ర తీర ప్రాంతాలు మనకి ఎక్కువగానే ఉంటాయి. మనం కూడా జాగ్రత్తగానే ఉండాలేమో ఈ లెక్కన. డెఫినెట్ గా ఇప్పుడు భారతదేశానికి 3 పక్కల సముద్రాలు, 3 పక్కల సముద్రాలే కాబట్టి ఈ భూమి లోపల జరిగిన ఒత్తిడి వాటర్ కింద నుంచి అన్ని వైపులకి వ్యాపించవచ్చు. కాబట్టి మన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. సార్, ఇప్పుడు ఒక చోట ఎక్కడైనా ఇలాగా భూకంపం వచ్చినప్పుడు అంటే తీర ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే దగ్గర ప్రదేశాల్లో కావచ్చు, సునామీనే వస్తుందా, లేకపోతే మళ్ళీ వేరే చోట భూకంపం కూడా వచ్చే అవకాశం ఉంటుందా? భూకంపం నుంచి భూకంపం వస్తుందా అంటే ట్రెమర్స్ యొక్క భూమిలో వచ్చే ఈ ఒత్తిడుల వలన ఎక్కడ వీక్ పాయింట్ కనుక ఉన్నట్లయితే ఆ పాయింట్ దగ్గర భూకంపం అయినా రావచ్చు. అందులో విచిత్రం ఏమి లేదు. అసలు ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత కనీసం కొన్ని వందల చిన్న భూకంపాలు తదుపరి కొన్ని రోజుల వరకు వస్తూనే ఉంటాయి. అది ఆ ఒక్క భూకంపంతోనే ఆగిపోదు, పెద్దదాంతో. కాబట్టి ఆ ట్రెమర్స్ అన్ని కూడా, భూమి మీద వచ్చే ఒత్తిళ్ళన్నీ కూడా మనం భూమి ఎనర్జీ రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇవి సునామీలే కాకుండా చిన్న చిన్న భూకంపాలు వచ్చే అవకాశాన్ని డెఫినెట్ గా కలిగి ఉంటుంది ఇప్పుడే. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.